జనం మనసు దోచుకున్న జనసేన. ఇక్కడ జనసేన పార్టీ యాక్చువల్గా లాస్ట్ టైం ఒకే ఒక్క సీట్లో గెలిచింది. ఈసారి జనసేన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మేము గెలుస్తామన్న ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. జనం మనసు దోచుకున్న జనసేన అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా. ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేసింది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టి పోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి. మరి ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేసింది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టి పోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి. పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితులను విశ్లేషించి క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా పార్టీ వర్గాలు ఈ లెక్కలు వేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని సమాచారం. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై అంచనాలు వేసుకుంటున్నారు. భారీ మెజారిటీ వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలో నిలిచిన తెనాలిలోనూ గెలుపు ఖాయంగా మారింది. అక్కడ వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యవహరించిన తీరు సంచలనమైంది. ఆయన పోలింగ్ కేంద్రంలో ఓటరును కొట్టడంతో నియోజకవర్గంలో వైకాపాకు మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. పాలకొండ, పోలవరం వంటి ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో జనసేన పోటీకి దిగింది. తొలుత అక్కడ గట్టి పోటీ కనిపించినా చివరకు 2 స్థానాల్లోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. రాజోలులో జనసేనకు మద్దతు ఏకపక్షంగా లభించిందని క్షేత్రస్థాయి సమాచారం. గన్నవరంలో కొంతమేర పోటీ ఎదురైందని చెబుతున్నారు. రాజానగరంలో తొలుత గట్టి పోటీ ఉంటుందని భావించినా చివరకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. నెల్లిమర్లలో తొలుత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా క్రమేణా అభ్యర్థి మాధవి తెదేపా శ్రేణులతో కలిసి పనిచేయడం, ఆ పార్టీ ఇన్ఛార్జ్ పూర్తి స్థాయిలో సహకరించడం కలిసొచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకారం పి గన్నవరం, రైల్వే కోడూరు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైందని సమాచారం. వీటిలో కొద్ది మెజారిటీతోనైనా బయటపడతామనే ధీమాతో పార్టీ వర్గాలున్నాయి. అయితే 2 చోట్ల జయకేతనమే. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా. కాకినాడ లోక్సభ స్థానంలో కొంతమేర క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. కాకినాడ గ్రామీణ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలవడం, పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ లోక్సభ అభ్యర్థికి అనుకూల అంశాలయ్యాయి. సామాజిక వర్గంతో పాటు తెదేపా, భాజపా పొత్తు ఈ లోక్సభ నియోజకవర్గంలో జనసేనకు సానుకూలమైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ క్యాడర్, యువత ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. కూటమి మద్దతు ఇచ్చిన అనేక నియోజకవర్గాల్లో తెదేపా, భాజపా అభ్యర్థులకు జనసేన యువత అండగా నిలిచారు. కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులను క్యాడర్ గట్టిగా ఢీకొంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నారని సమాచారం.